ఓకే. సో ఇప్పుడు నిన్న మీకు చెప్పిన టూల్స్ అన్ని అర్థమైనాయా ప్రతి ఒక్కరికి? ట్యూబ్ బడ్డీ అని, విడైక్యూ అని, సమ్ అదర్ టూల్స్ ఐ హావ్ టోల్డ్ యూ రైట్? సోషల్ బ్లేడ్, రైట్? సో ఈ టూల్స్ అన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫ్యూచర్లో అవ్వచ్చు, లేదంటే మీరు ఎవరికైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు చెప్పినప్పుడు ఇన్ డీటెయిల్డ్ వేలో, ఇన్ డీటెయిల్డ్ మీన్స్ దే షుడ్ అండర్స్టాండ్ దట్ వాట్ యు ఆర్ టెలింగ్ టు దెమ్, రైట్? అంటే ఏం చేయాలి, ఇట్లా మీరు క్లియర్గా ఓపెన్ చేసి చూపించాలి. సి గైస్, దిస్ ఈజ్ వాట్ ద డాష్ బోర్డ్ ఆఫ్ యూట్యూబ్, దెన్ యూ కెన్ ఫైండ్ ద ఛానల్. చూసారు ఇక్కడ యువర్ ఛానల్ అని ఉంది. ఎవరైతే యువర్ ఛానల్, పెయిడ్ మెంబర్షిప్స్, యూట్యూబ్ స్టూడియో, స్విచ్ అకౌంట్, ఇఫ్ యూ వాంట్ టు log in as another account, you can do it. Okay, యువర్ ఛానల్ అంటే మన ఛానల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ద ఛానల్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఛానల్ కనుక ప్రిపేర్ చేయకపోతే ఐ ఏబుల్ టు ఫైండ్ ద ఆప్షన్ కాల్డ్ క్రియేట్ ఏ ఛానల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్ వీ కాల్ బ్యానర్ ఆర్ట్. ఓకే, అండ్ యూ కెన్ యాడ్ ద లింక్స్ హియర్. ఫేస్బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఎన్ని ఉంటే అన్ని యూ కెన్ యాడ్ హియర్. ఓకే, అదే ఎక్కడ యాడ్ చేస్తామని చూపిస్తాను. So this is the title of my YouTube channel, logo of the channel, and these are the videos we have uploaded till now. Only 7 to 8 videos we have uploaded, and I have created the playlist called Digital Marketing Bootcamp. But digital marketing trainings related videos అన్ని కూడా ఈ ప్లేలిస్ట్ లో ఉంటాయి. అంటే ఒకే ఛానల్లో యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ప్లేలిస్ట్లు అనమాట. అంటే ఏంటి, ఒక ఛానల్లో నేను డిజిటల్ మార్కెటింగ్ కోసం ఒక వీడియో ఉంటుంది, ఓకే, సర్వీసెస్ కోసం ఒక వీడియో ఉండొచ్చు, వెబ్ డిజైనింగ్ కోసం ఒక వీడియో ఉండొచ్చు, మొబైల్ యాప్ డెవలప్మెంట్ కోసం ఒక వీడియో ఉండొచ్చు, రైట్? ఇట్లా యూ కెన్ ఫిల్టర్ ద వీడియోస్ విత్ ఆప్షన్ కాల్డ్ ప్లేలిస్ట్. అండ్ ద అదర్ వన్ ఈస్ ఛానల్స్, which means if you subscribe anyone from your account, from your YouTube account, you can able to find the option called channels అనే ఆప్షన్ దగ్గర మీరు ఎవరెవరినైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట. ఓకే, అండ్ సో డిస్కషన్ పార్ట్ వచ్చేసి, సో ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ గెట్ ఎనీ కామెంట్స్ ఆర్ ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, దెన్ యూ కెన్ ఫైండ్ ద ఆప్షన్ కాల్డ్ డిస్కషన్. ద అదర్ వన్ వుడ్ బి అబౌట్. అబౌట్లో ఏంటంటే, సి గైస్, ఇక్కడ లింక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, అబౌట్లో ఎన్ని క్యారెక్టర్స్ రాయాలని చెప్పాను? ఎనీబడి? How many characters you can write it on about section on YouTube? Yes, 5,000. Yes, 5,000 characters you can able to update it. So details వచ్చేసి you have to add your email ID and you have to add your location. అంటే మన ఛానల్ లొకేషన్ ఏంటంటే, దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ అండి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ప్రిపేర్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ పెట్టాలి. అండ్ ద అదర్ ఆప్షన్ ఈస్ లింక్స్. సో ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది యాడ్ అప్ టు 3 లింక్స్ అని. ఇక్కడ ఏవైతే నేను ఫేస్బుక్ లింక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ యాడ్ చేశానో ఇక్కడ మీకు రైట్ సైడ్లో యూట్యూబ్ ఛానల్ పైన ఇవ్వండి, ఇక్కడ ఇలా విజిబుల్ అవుతుంది అనమాట. ఓకే, నౌ ట్రెండింగ్. సో ఎందుకు అంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మన వీడియోస్లో ట్రెండ్స్ ఏమున్నాయి, స్టాటిస్టిక్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఐ హ్యావ్ యాడెడ్ ద టూల్స్ అండి. నిన్న చెప్పాను కదా మీకు చాలా టూల్స్ అని. సో ఆ టూల్స్ అన్నీ కూడా నేను కాన్ఫిగర్ చేసేసాను. కాన్ఫిగర్ చేయడం వల్ల నాకు రియల్ స్టాటిస్టిక్స్ అనేవి ఇక్కడ ఛానల్ అనే ఆప్షన్లో కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ద నోటిఫికేషన్. ఇఫ్ యూ గెట్ ఎనీ నోటిఫికేషన్స్ దెన్ యూ కెన్ గెట్ ఇట్. అండ్ యూట్యూబ్, దీస్ ఆర్ ద యూట్యూబ్ యాప్స్ అనమాట. యూట్యూబ్లో డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ కిడ్స్. అంటే యూట్యూబ్ కాకుండా చెప్తున్నా, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ కిడ్స్, క్రియేటర్ అకాడమీ అండ్ యూట్యూబ్ ఫర్ ఆర్టిస్ట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్. ఓకే, నౌ గైస్ అర్థమవుతుంది కదా, నేను చెప్పేది అర్థమవుతుందా ఇప్పుడు ప్రతి ఒక్కరికి? Did you guys understand what I am saying?
Okay, and someone is asking me the question. So, do we know who are subscribing our channel? Yes, we can know in analytics part. Analytics లో మీకు అనలిటిక్స్ అంటే ఏంటి, మీరు ఏదైతే మీకు ఛానల్ ఉందో ఆ ఛానల్ అనలిటిక్స్ పార్ట్ ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ స్టాటిస్టిక్స్లోకి వెళ్తే 1 సెకండ్ చూపిస్తాను. సో ప్రీమియం అంటే ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు గో ప్రీమియం అంటే ఏంటంటే యూట్యూబ్ ప్రీమియం మీరు ఇంటరాక్షన్ చేసుకోవచ్చు, 1 మంత్ ఫ్రీ ఉంటుంది. అట్లాగే యూ కెన్ యూజ్ ద యూట్యూబ్ మ్యూజిక్ యాజ్ వెల్. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రీమియం ఆప్షన్స్. ద అదర్ వన్ వుడ్ బి యూట్యూబ్ స్టూడియో. మీకు చెప్పాను కదా, యూట్యూబ్ స్టూడియోతో మీరు చాలా చేయొచ్చు. అంటే యూ కెన్ గెట్ ఫ్రీ మ్యూజిక్, యూ కెన్ గెట్ ఫ్రీ స్లైడ్స్, లైక్ యునో ఇగోండి ఇట్లా. So this is what the dashboard, like we get the analytics part anamata. How many analytics, like how many views we got, what is the click through rate, how many impressions we got, how many clicks we got, what is the average duration of the customer see the video. Okay, so you can find it out everything on uh, studio.youtube.com. This is what studio YouTube studio anamata. Okay, now if you want to go to live here, then you can go, and if you want to upload the videos on your channel, you can, you know సో మీకు సెలబ్రిటీస్ అందరూ లైవ్కి రావాలి అంటే ఇక వాళ్ళు యూజ్ చేసే ఆప్షన్ కూడా ఇదే. వెరీ సింపుల్. ఓకే, అండ్ అండ్ దిస్ ఈజ్ వాట్ ద వీడియో అండి. సో వీడియో ప్లాట్ఫామ్స్ అంటే మీరు మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, విజిబిలిటీ ఎట్లా ఉంది, పబ్లిక్లో ఉందా, ప్రైవేట్ ఉందా, రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా. రిస్ట్రిక్షన్స్ అంటే ఏంటి, like if you post adult content or sensitive content, harmful and harshful, సో ఇట్లాంటి కంటెంట్స్ ఏమైనా ఉంటే రిస్ట్రిక్షన్స్ ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనకి రిస్ట్రిక్షన్స్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ వీడియో కౌంట్, హౌ మెనీ వ్యూస్ వీ గాట్, హౌ మెనీ కామెంట్స్ వీ గాట్, ఓకే, టోటల్ లైక్స్ ఎన్ని వచ్చినాయి. సో ప్రతి వీడియో వైజ్ కూడా మనకి ఇట్లాంటి డేటా డాష్బోర్డ్లో డేటా అనేది మీకు డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. Okay, and now analytics part. So I'm going to the analytics part here. See guys, it's very very important. మీరు ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చూసే మెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అనలిటిక్స్లో మనకి ఇక్కడ రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గో అడ్వాన్స్డ్ మోడ్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ మోడ్ అంటే యూ కెన్ గెట్ ద యాక్సెస్ ఫర్ ద యూట్యూబ్ గ్రూప్స్ కానీ కంపారిజన్ సైట్స్. ఇట్లా చూద్దాం, అది కూడా నేను మీకు చూపిస్తా. ఓకే, see guys, here you can find it out, how many views you got, what is the watch time. మీకు ఇక్కడ how many hours we have to get it if you want AdSense account. అంటే ఒక AdSense అకౌంట్ కావాలి అంటే how many watch hours ఉండాలండి, ఎనీబడి? Yeah, 4,000 watch hours. Awesome అండి. So you guys are following, thanks. Yeah, watch hours. And how many subscribers we need?
Perfect. So what is the difference between oh, awesome, Andy. What is the difference between YouTube partner program and YouTube monetization? Guys, okay, YPP means eligible to send ads. Okay. సో యాక్చువల్లీ బోత్ వర్ సేమ్ అండి. నేను మిమ్మల్ని జస్ట్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాను ఆ క్వశ్చన్. సో మానిటైజేషన్ అయినా యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అయినా సరే ఏదైనా ఒకటే. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి మనీ ఎట్లా వస్తుంది మనకి మానిటైజేషన్ అంటే హౌ టు ఎర్న్ ద మనీ అంటే యూ హ్యావ్ టు ప్లేస్ ద యాడ్స్ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ ఈరోజు ఇంకొక పాయింట్ కూడా చెప్దామని నేను అనుకున్నాను కదా, యూట్యూబ్ యునో టైప్స్ ఆఫ్ యాడ్స్ ఎట్లా ప్లేస్ అవుతాయి ఏంటనేది కూడా అది కూడా మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ ఎనలిటిక్స్ పార్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినండి. స్టూడెంట్స్కి చెప్పినప్పుడు ఒక క్లారిటీగా ఉండాలి వాళ్ళకి కూడా. ఓకే, ఎనలిటిక్స్ పార్ట్లోకి వెళ్ళగానే సో హౌ మెనీ వ్యూస్ ఐ గాట్ చూడండి. వ్యూస్, వాచ్ టైమ్, సబ్స్క్రైబర్స్, ఇంప్రెషన్స్ త్రూ క్లిక్ త్రూ రేట్, అండ్ చూసారు ఇక్కడ మెట్రిక్స్ ఎన్ని ఉన్నాయో. సో దీస్ ఆల్ వర్ ద మెట్రిక్స్. యావరేజ్ వ్యూస్ పర్ వ్యూయర్, ఓకే, ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి, లైక్స్ ఎన్ని వచ్చినాయి, అండ్ సబ్స్క్రైబర్స్ ఎన్ని వచ్చినారు, ఎంతమంది వచ్చారు. ఓకే, సో యూ కెన్ గెట్ ఆల్ ద డేటా హియర్. ఓకే, నౌ సి గైస్, ఇవన్నీ మీరు డీటెయిల్డ్ వేలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్కటి. ఓకే, సి గైస్, సో హౌ మెనీ సబ్స్క్రైబర్స్ ఐ గాట్ హియర్ అంటే ట్రాఫిక్ సోర్సెస్ అంటే మనకి ఎక్కడి నుంచి వచ్చారు సబ్స్క్రైబర్స్, ఓకే, అనేది ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. అదర్ యూట్యూబ్ ఫీచర్స్ నుంచా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చారనేది చూద్దాం ఒకసారి. చూడండి, ట్రాఫిక్ ఫ్రమ్ విత్ ఇన్ యూట్యూబ్ దట్ డజంట్ ఫాల్ ఇన్ టు ఎనీ అదర్ కేటగిరీ సచ్ యాజ్ వ్యూస్ ఫ్రమ్ పార్ట్నర్ ప్రమోషన్స్ ఆఫ్ ద డాష్బోర్డ్. అంటే ఏంటంటే మనం ఏదైనా పెయిడ్ క్యాంపెయిన్స్ చేసినా ఏం చేసినా సరే అవన్నీ కూడా అదర్ యూట్యూబ్ ఫీచర్స్లోకి వస్తాయన్నమాట. అంటే పెయిడ్ ప్రమోషన్స్ చేసి మనకి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన ఇవన్నీ కూడా ఆటోమేటికల్లీ అదర్ యూట్యూబ్ ఫీచర్స్. అండ్ ఫైనల్లీ యూట్యూబ్ సెర్చ్ అంటే ఏంటి, సర్చ్ బిట్వీన్ యూట్యూబ్ ఫైండ్ యువర్ కాంటెంట్. అంటే యూట్యూబ్లో మనం డైరెక్ట్ youtube.com అని ఓపెన్ చేస్తాం కదా, సెర్చ్ చేస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ యూట్యూబ్ సెర్చ్. అండ్ వాట్ ఈస్ మీన్ బై ఎక్స్టర్నల్ పార్ట్, ట్రాఫిక్ ఫ్రమ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ దట్ ఎంబాడ్ యువర్ వీడియో ఆర్ లింక్ టు యువర్ వీడియోస్. అంటే ఏంటంటే ఇప్పుడు నేను ట్రావెల్ టు వైజాగ్ ఉంది, ఓకే, సో ట్రావెల్ టు వైజాగ్లో టెక్నాలజీ కంటెంట్లోకి వెళ్ళి నేను ఒక కంటెంట్ రాస్తాను డిజిటల్ ఐడియాకి. అక్కడ ఏం చేస్తా, యూట్యూబ్ ఛానల్ లింక్ ఇస్తాను అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ లింక్. అంటే ఏంటి ఎక్స్టర్నల్ లింక్ అంటే ఇట్స్ కాల్డ్ క్వాలిటీ బ్యాక్ లింక్ టైప్ అనమాట. సో వేర్ ద క్వాలిటీ బ్యాక్ లింక్ యూ గాట్ అంటే సో యూ గాట్ ద లింక్ ఫ్రమ్ ట్రావెల్ టు వైజాగ్ వెబ్సైట్. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్ అనమాట. సో ఛానల్ పేజెస్, ట్రాఫిక్ ఫ్రమ్ యువర్ యూట్యూబ్ ఛానల్ పేజ్
అదర్ యూట్యూబ్ ఛానల్ పేజెస్ అంటే ఏంటంటే, సో ఛానల్ పేజెస్ నుంచి మనకి వ్యూస్ చాలా వస్తుంటాయి. నేను ఐఎమ్ డైలీ వ్యూయింగ్ ద యూట్యూబ్ ఛానల్ ఆన్ వీడియోస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఛానల్ పేజెస్ కింద వచ్చిన వాళ్ళని అట్లా చూస్తాం. అండ్ డైరెక్ట్ ఆర్ అన్నోన్ ట్రాఫిక్ ఫ్రమ్ డైరెక్ట్ యూఆర్ఎల్ ఎంట్రీ, బుక్ మార్క్స్ అండ్ అన్డిఫైన్డ్ యాప్స్. అంటే ఏంటంటే డైరెక్ట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవరికో మీకు నా డిస్లైట్ హబ్ 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఐ కెన్ పుట్ ద చేంజ్ యాజ్ డిస్లైట్ హబ్ అని పెడతాను, youtube.com/dislite hub అని, రైట్? అదే 100 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు youtube.com/dislite hub అని ఓపెన్ చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ట్రాఫిక్ టు యువర్ ఛానల్. అర్థమైందా? సో సజెస్టెడ్ వీడియోస్ అని మనకి మీరు చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు, డిఫాల్ట్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి ట్రాఫిక్ వచ్చిందా మనకి? అండ్ ప్లేలిస్ట్ నుంచి వచ్చిందా? ప్లేలిస్ట్ అంటే మన ప్లేలిస్ట్ ఉన్నాయి కదా, సో దాని నుంచి వ్యూవర్స్ వస్తున్నారా? అండ్ బ్రౌజ్ ఫీచర్స్, ట్రాఫిక్ ఫ్రమ్ ద హోమ్ పేజ్ ఆర్ హోమ్ స్క్రీన్, ద సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ అదర్ బ్రౌజింగ్ ఫీచర్స్. సో అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అదర్ ఫీచర్స్ నుంచి కూడా మీకు ట్రాఫిక్ అనేది వస్తుంది. ఏంటనేది ఇట్లా సోర్సెస్ అనేవి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సో like I'm telling you guys again, analytics plays a key role. Analytics is the platform to get more ఇన్సైట్స్. అంటే ఆడియన్స్ అనే బిహేవియర్ అనేది మనం చెక్ చేయొచ్చు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది, రైట్? So we can change the name here, so you can put it lifetime. So you will get the demographics or geography, views, subscribers, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇండియా నుంచి వచ్చారు, రైట్? సో ఇండియా నుంచి 10 మెంబర్స్ వచ్చారట సబ్స్క్రైబర్స్. అండ్ మన పేజ్ని ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తున్నారు, ఇవ్వండి 25 to 34 ఇయర్స్ మధ్యలో వాళ్ళు చూస్తున్నారు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ నేను 18+ పెట్టాను ఆడియన్స్ అనేది. సో వాళ్ళందరూ కూడా 18+ వాళ్ళకే నా వీడియో అనేది విజిబుల్ అవుతుంది. మేలా ఫీమేలా? 100% మేల్ అంట. సో బేస్డ్ ఆన్ ద అనలిటిక్స్ యూ కెన్ గో త్రూ యువర్ నెక్స్ట్ స్ట్రాటజికల్ ప్లాన్ ఆఫ్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇవన్నీ బేస్ చేసుకొని యూ హ్యావ్ టు చెక్ ఎవ్రీథింగ్. ఏ డివైస్ నుంచి వచ్చారు, ఏ టైప్ ఆఫ్ యూట్యూబ్ ప్రోడక్ట్ నుంచి వచ్చారు, పబ్లిష్ ఫార్మాట్ ఎట్లా అయింది, ఓకే, సబ్ టైటిల్స్ ఉన్నాయా లేవా, ఆపరేటింగ్. సో మీకు మన గూగుల్ అనలిటిక్స్లో ఎట్లా అయితే డాష్ బోర్డ్ ఉంటుందో అలాగే యూట్యూబ్ ఛానల్, లైక్ యూట్యూబ్ బిల్ట్ దేర్ ఓన్ ఛానల్ కాల్డ్ యూట్యూబ్ అనలిటిక్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే studio.youtube, వీటిలోనే మొత్తం అన్నీ కూడా డిఫాల్ట్గా ఉంటాయి. So subtitles, if you want to put subtitles for your video, you have to enable it. ఇప్పుడు ఇది ఉంది, దీనికి మనం సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తా, సబ్టైటిల్స్ నేను యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజెస్లో ఉంటాయి, సో దానికి ఇంగ్లీష్ అనే సబ్టైటిల్ మనం ఇక్కడ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు డిఫాల్ట్గా. సో ఇక్కడ మనం if you have any subtitles document, then you can add it. If you want to add the language, you can add. Okay, and live లో సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు చూసారా, స్టాటిస్టిక్స్ మోడ్లో, సోషల్ ప్లేట్ చూడండి, ఇవన్నీ మీకు ఉండవు. ఎందుకంటే మీకు డిఫాల్ట్ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ స్టూడియోలో చూస్తే ఓన్లీ సబ్టైటిల్స్ వరకే ఉంటాయి అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వీ హ్యావ్ యాడెడ్ ద టూల్స్ కాల్డ్ సోషల్ ప్లేట్, విడిక్యూ అండ్ అదర్ టూల్ ట్యూబడీ. ఇట్లాంటి టూల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో వీఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ ట్రాక్షన్స్ హియర్.
And finally, YouTube monetization. So monetization and if you want to earn the money, see guys, this is how నిన్న మీకు ఆల్రెడీ చూపించినట్టున్నా. సో మానిటైజేషన్ పార్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒకసారి కనుక మీరు ఎలిజిబుల్ అయితే దెన్ యూ కెన్ యూజ్ ద ఆప్షన్ హియర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ద లైబ్రరీ పార్ట్, అంటే ఏంటంటే ఆడియోస్, ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ టు యువర్ వీడియో ఎఫెక్ట్స్ ఇవన్నీ కావాలి అంటే యూ కెన్ యాడ్ ఆడియో లైబ్రరీ ఆప్షన్. అండ్ ఫైనల్లీ సెట్టింగ్స్ ఆప్షన్. సో యూ కెన్ చెక్, యూ కెన్ ఆల్వేస్ change your settings here. So based on the settings you can చూసారు ఇక్కడ ఛానల్ ఏంటి, దేనికోసం ఎక్కువగా ఉంటుంది ఛానల్, ఏ కంట్రీ, రైట్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఇది కిడ్స్ కోసం ప్రిపేర్ చేసామా లేకపోతే ఏంటి. సో బ్రాండింగ్ లెవెల్లో వాటర్ మార్క్, వీడియోకి ఆటోమేటిక్గా వాటర్ మార్క్. సో మీరు చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, వాటర్ మార్క్ అంటే ఏంటి, మనం ప్లే అవుతున్న వీడియోలో కింద మన లోగో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ లోగోని మనం సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ కింద పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమవుతుంది, విత్ ఇన్ ఎవరైతే వీడియోస్ వస్తూ ఉంటారో ఆటోమేటికల్లీ యూ కెన్ ఇంప్రూవ్ ద సబ్స్క్రైబర్స్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ బ్రాండింగ్ వాటర్ మార్క్. ఓకే, అండ్ ఎలిజిబిలిటీ. సో ఎలిజిబిలిటీ ఏంటి, బేసిక్ లెవెల్లో వీఆర్ ఎనేబుల్డ్, లైక్ బేసిక్ ఫీచర్స్ అండ్ ఫోన్ వెరిఫికేషన్ అయింది. సో ఇంకా ఫీచర్స్ ఏముంటాయి, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ టు గూగుల్ యాడ్సెన్స్, దట్స్ కాల్డ్ యూట్యూబ్ మానిటైజేషన్, దెన్ యూ కెన్ అప్లై. అర్థమైందా, ఏమంటే బేసిక్ ఇన్ఫో ఇక్కడ ఈ డిస్ప్లే డబ్ అనే యూట్యూబ్ ఛానల్ దేనికోసం అనేది ఇవ్వండి ఇట్లా. అర్థమైందా, సో ఇట్లా మనం ప్రతిదీ కూడా యూ కెన్ collaborate with the existing thing. Okay, so did you understand guys? Okay, if you want to switch any account then you can switch it out. Switch account అంటే ఏంటంటే మీరు వేరే యూట్యూబ్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ లాగిన్ త్రూ స్విచ్ అకౌంట్ ఆప్షన్. ఓకే, డార్క్ థీమ్ అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ థీమ్ మీకు కంప్లీట్గా డార్క్ కనిపించాలంటే ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద మెయిన్ సెట్టింగ్స్ అండ్ లొకేషన్ ఇండియా. సో వీ హ్యావ్ ఆల్రెడీ అప్డేటెడ్. సి గైస్, వెరీ సింపుల్, మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఏముండదు. బట్ ఏంటంటే ఒక యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లాగా రావాలి మీరు. అర్థమైందా, ఇంట్రెస్టింగ్ వీడియోస్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, సో వాళ్ళ చేతే ఒక రైమ్స్ ఏబిసిలు చెప్పించడం ఇట్లా, అర్థమవుతుందా. సో ఏంటంటే ఇట్స్ లైక్ క్రియేటివిటీ అండ్ ఇట్స్ అ యునిక్ వే. సో యునిక్ వేలో ఎప్పుడు కూడా మీరు ఇట్లా వీడియోస్ కనుక చేసి యూట్యూబ్లో పెడితే ఇఫ్ పీపుల్ స్టార్ట్ లైకింగ్ యూ, if people start liking you, then what happened, then you will get more views, right? Once views వస్తే ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సబ్స్క్రైబర్స్ పెరిగితే ఏమవుతుంది, నేను we can apply for YPPP, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. ఆ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి పెడితే ఏమవుతుంది, you are eligible to earn the money from this YPP. That's called యూట్యూబ్ మానిటైజేషన్. అండ్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, అనలిటిక్స్ చూస్తాం. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి, మళ్ళీ అగైన్ starting set. So this is the continuous process of YouTube. So if you put more videos on your YouTube platform, YouTube channel platform, then you can start earning money, okay, very very shortly. Okay,
Okay, now I would like to showcase about YouTube ads. See guys, this is a platform of YouTube ads. Okay, like మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నేను డిఫాల్ట్గా చెప్తున్నా. ఓకే, see guys, this is the platform of YouTube ads అండి. Okay, see guys, this is the platform of YouTube ads అండి. ఓకే, సో యూట్యూబ్ యాడ్స్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉండొచ్చు, లైక్ ఇఫ్ ఈ ల్యాక్ ఆఫ్ మోర్ సబ్స్క్రైబర్స్ ఆర్ వ్యూస్ సంథింగ్ ఎల్స్. సో అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే, మనం యూట్యూబ్ యాడ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా వీ కెన్ హెల్ప్ యూ అవుట్, లైక్ వీ కెన్ హెల్ప్ అవుట్ దెమ్ టు గెట్ మోర్ వ్యూస్ to the videos, and also we can improve the more subscribers with the result oriented YouTube ads. Okay, see guys, set a budget that works for your business. Okay, put the story of your business in front of the people you want to reach, and get $100 free credit when you spend $50 on YouTube ads. అంటే $50 గనక మనం స్పెండ్ చేస్తే యాడ్స్ పైన, దెన్ ఆటోమేటిక్గా $100 ఫ్రీ ఇస్తున్నాడు. ఫ్రీ అంటే ఏంటి, $50 స్పెండ్ చేస్తున్నాం కాబట్టి తర్వాత $100 మనం ఫ్రీగా స్పెండ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ గెట్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ యువర్ బడ్జెట్. లర్న్ అబౌట్ వీడియో అడ్వర్టైజింగ్ కాస్ట్. మోస్ట్ బిజినెసెస్ స్టార్ట్స్ విత్ అట్లీస్ట్ $10 per day. డాలర్ అంటే ఎంత, అరౌండ్ ఒక అంటే యూ కెన్ స్టార్ట్ ద బిజినెస్ విత్ ₹500, లేకపోతే ₹100తో కూడా మీరు పెట్టొచ్చండి, నో ప్రాబ్లం, యూట్యూబ్ యాడ్స్ అనేవి. ఓకే, అండ్ ఓన్లీ పే వెన్ పీపుల్ చూస్ టు వాచ్ యువర్ యాడ్. అంటే ఎవరైతే మన యాడ్ చూస్తారో వాటికే మనం పే చేయొచ్చు. ఓకే, సో వెన్ సమ్వన్ చూజెస్ టు వ్యూ యువర్ ట్రూ వ్యూ యాడ్. సో ఓకే, దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ యాడ్. ట్రూ వ్యూ యాడ్ అనేది ఒక టైప్ ఆఫ్ యాడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ట్రూ వ్యూ యాడ్ అంటే ఏంటంటే, ఎవరైతే మన యాడ్ అట్లీస్ట్ 30 seconds చూస్తారో ఆర్ ఎంగేజెస్ విత్ యువర్ యాడ్ 30 seconds కనుక చూస్తే వాళ్ళని ఏమంటారంటే ట్రూ వ్యూ యాడ్స్ అని అంటాం వాటిని. సో లైక్ క్లికింగ్ ఆన్ కాల్ టు యాక్షన్ ఓవర్లే ఆర్ కార్డ్ ఆర్ కంపానియన్ బ్యానర్. అంటే ఏంటంటే, ఎవరైతే మన యాడ్ని అంటే లైక్ మన యాడ్ని 30 seconds చూస్తారో ఆర్ ఎంగేజ్ అవుతారో మన యాడ్తో, then they will click on call to action overlay, which means subscribers, watch now, log in today. Itlantidi call to action overlay, a card or companion banner.
సో ఆ పర్టికులర్ బ్యానర్ మీద ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళని ట్రూ వ్యూ అడ్వర్టైజర్స్ అంటాం. ఓకే, నౌ make adjustments anytime. So if you want to adjust the budget anytime, you can adjust it. That's not a big deal. I'll tell you about the ads, don't worry. Skippable ads అన్ని చెప్తా మీకు. ఓకే, so make adjustments anytime. If your call on how much you budget and how you decide to pay, you are free to make adjustment whenever you need it. Okay, so this is what guys. So చూడండి, నేను మీకు చూపిస్తా. షేర్ యువర్ స్టోరీ వాట్ ఎవర్, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇలా డాష్ బోర్డ్కి వెళ్తే దెన్ యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. దెన్ చూడండి, ఈ యూట్యూబ్ అనేది కంప్లీట్గా గూగుల్ యాడ్స్తో టైఅప్ ఉంటుంది. మీకు స్టార్టింగ్లో ఎస్సిఎం అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఐడియా ఉందా మీ అందరికీ? ఎస్సిఎంలో గూగుల్ యాడ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్, బింగ్ యాడ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్, అండ్ యునో వాట్ వీ కాల్ క్వారా యాడ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్, హాట్స్టార్ యాడ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ చెప్పానా లేదా? సో ఎస్సిఎం కాన్సెప్ట్లో. సో if you want to run any YouTube advertisement campaigns, then you should only place it on Google Ads dashboard. చూసారు ఇక్కడ అదే చెప్తున్నాను, you will create your video with Google Ads. ఓకే, సో ఎట్లా మనం చేస్తామంటే మన వీడియో ఆల్రెడీ ఉంటే దాన్ని లైక్ యూ కెన్ అప్లోడ్ ఇట్, లేకపోతే డైరెక్ట్గా మీరు అక్కడ డాష్ బోర్డ్లో మీరు సెర్చ్ చేయొచ్చు మీ ఛానల్ కోసం. దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ things, videos. Get started. One second guys. Okay, so guys,
like again we have entered into Google Ads platform. ఎందుకంటే మీరు యూట్యూబ్ యాడ్స్ కనుక రన్ చేయాలి అంటే the only source is you have to go with Google Ads campaign. Okay, so the same you can, you know, what we call, you can set up the campaign name, like, you know, campaign name వచ్చేసి నేమ్ పెట్టొచ్చు digital. Okay, digital IT hub videos. Okay, campaign name. Now campaign name అనేది you can put up to 120 characters. So you select the YouTube videos you would like to use for your ad, then choose the target location, audience and budget. Okay, now యూట్యూబ్ వీడియో అనేది నేను ఇక్కడ డిస్లైట్ హబ్ అని సెర్చ్ చేశాను కదా, చూద్దాం ఏమొస్తాయి. సిఐస్ ఇక్కడ చాలా వచ్చేస్తున్నాయి కదా, అవునా? సో అలాంటప్పుడు ఇలా మనం సెర్చ్ చేయడానికి ప్రాబ్లంగా ఉన్నప్పుడు then you directly go to the youtube.com. Go to the channel here and click on the copy button. Go here and paste it. See guys, వచ్చిందా? ఇక్కడ వచ్చిందా లేదా వీడియో? సో నేను ఇక్కడ ఏం చేశాను, I have directly uploaded the video here. Okay, how do you want your ad to show up on in YouTube? Automatically played before the other YouTube videos, placed as a thumbnail next to related videos. అంటే ఏంటంటే మన యాడ్స్ అనేవి ఎట్లా ప్లేస్ చేద్దాం అనేసి అడుగుతున్నాడు వీడు. నౌ సీ గైస్, వీడియోస్ అనేవి ఎట్లా అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్లోకి యాడ్స్ అంటే ఇప్పుడు మన ఒక యూట్యూబ్ ఛానల్కి డైరెక్ట్గా ఒక 10,000 వ్యూస్ కావాలి అనుకోండి. నాకు నేను ఏం చేస్తా, డైరెక్ట్గా ఐ కెన్ రన్ ద పెయిడ్ క్యాంపెయిన్ హియర్. సో దిస్ ఈస్ ద ఆప్షన్, ఆటోమేటికలీ ప్లేడ్ బిఫోర్ అదర్ యూట్యూబ్ వీడియోస్. అంటే ఏంటంటే వేరే వీడియోస్ ఆల్రెడీ ప్లే అవుతూ ఉంటాయి. లైక్ యూనో ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక వీడియో ఉందబ్బా, ఓకేనా? ఈ వీడియో ప్లే అవుతూ ఉంటే నాకు డైరెక్ట్గా యాడ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ వీడియో ప్లే అవుతుంది కదా, ప్లే అయినప్పుడు కొన్ని వీడియోస్ వస్తాయి. వచ్చినప్పుడు డిఫాల్ట్గా స్కిప్పేబుల్, సో ఇప్పుడు ఉంది కదా, ఈ వీడియో ప్లే అవుతుంది కదా, మనం ఇది పాపులర్ కాదు కాబట్టి ఇక్కడ యాడ్ ఏం రావట్లేదు. ఎందుకంటే అండ్ పాపులర్ కూడా కాదు, వీఆర్ నాట్ యునో వీఆర్ అనెలిజిబుల్ టు వైపీపీ ప్రోగ్రామ్, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ కి వీఆర్ అనెలిజిబుల్. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ యాడ్స్ ఏమీ రావు. బేసిక్గా ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ వైపీపీ ప్రోగ్రామ్, దెన్ వాట్ హ్యాపెన్, ఇక్కడ డిఫాల్ట్గా ఒక యాడ్ అనేది వచ్చేస్తుంది. సో కొన్ని యాడ్స్ ఎట్లా ఉంటాయి, స్కిప్ అవ్వకుండా ఉన్నవన్నీ ఏమంటారంటే నాన్ స్కిప్పబుల్ యాడ్స్. కొన్ని యాడ్స్ డిఫాల్ట్ ఇక్కడ వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు వాటిని ఏమంటారంటే స్కిప్పబుల్ యాడ్స్. మీకు చూపిస్తా ఉండండి, ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. లైక్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, Muy buenas chicos. సీ గైస్, ఇక్కడ చూసారా ఆల్రెడీ వీడియో వచ్చేసింది మనకి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి,
సో వీడియో ఆల్రెడీ కేమ్ అంటే వాడు ఎట్లా వీడియో ఇక్కడ అప్లోడ్ చేశాడు అంటే ఇగోండి వాడు యూస్ చేసే ప్లాట్ఫామ్ అయినా ఇగోండి ఇట్లా సెర్చ్ చేస్తాడు అంటే ఈ పర్టికులర్ వీడియోని ఇక్కడ పెడతాడు అనమాట. పెట్టినప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్గా యాడ్ అనేది వస్తూ ఉంటుంది. అవునా, చూసారా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్కిప్ యాడ్ అని ఉంది కదా. స్కిప్ అంటే ఏంటి? ఇట్స్ స్కిప్పబుల్ యాడ్. నార్మల్గా స్కిప్ అవ్వకుండా కొన్ని యాడ్స్ ఉంటాయి, అవి ఏంటంటే నాన్ స్కిప్పబుల్ యాడ్ అనమాట. నేను ఇక్కడ స్కిప్ చేశాను కాబట్టి వీడియో పోయింది, రైట్? అండ్ ఇగోండి నేను ఇక్కడ స్కిప్ చేశాను కాబట్టి వీడియో పోయింది. ఇఫ్ ఇన్ కేస్ నేను స్కిప్ చేయకపోతే ఏమవుతుంది? సో కొన్ని వీడియోస్ ఎట్లా ఉంటాయంటే కొన్ని యాడ్స్ అనేవి డిఫాల్ట్గా చూసారు ఇక్కడ సబ్స్క్రైబ్. ఇట్లా మనం ఏదైతే యూట్యూబ్ ఛానల్ ప్రిపేర్ చేసినప్పుడు ఇట్లాంటివన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ ఎందుకంటే ఇట్ హెల్ప్స్ అస్ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్. అండ్ డిఫాల్ట్గా ఇట్లా వీడియోస్ మధ్యలో వస్తూ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ స్కిప్పబుల్ యాడ్స్ అండ్ నాన్ స్కిప్పబుల్ యాడ్స్. వీడు ఏమంటున్నాడంటే ఆటోమేటికలీ ప్లేడ్ అంటే ఒక వీడియో ప్లే అయ్యే ముందే మన యాడ్ రావాలా, ఆర్ చూడండి బెస్ట్ ఫర్ డ్రైవింగ్ ట్రాఫిక్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక వీడియో ఓపెన్ చేశాను చేయగానే విక్స్ ఎట్లా వచ్చింది కానీ చూసారు రైట్ సైడ్ యాడ్ ఉంది. సో ద సేమ్ వే వాడు అడుగుతున్నాడు. సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ అలా వస్తుంది అనమాట. అండ్ ద అదర్ వన్ ఈస్ ప్లేస్డ్ యాజ్ థంబ్నెయిల్ నెక్స్ట్ టు రిలేటెడ్ వీడియోస్. అంటే ఇప్పుడు ఈ వీడియో ఎండ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఇక్కడ చూద్దాం, ఇవ్వండి నేను ఇక్కడ ఒక వీడియో ఎండ్ అయిపోతుంది కదా. సో ఎండ్ అయిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక యాడ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. వాడు అదే చెప్తున్నాడు. ఓకే, బెస్ట్ టు డ్రైవింగ్ ట్రాఫిక్ టు యాడ్స్ వాచ్ పేజ్ అంటే ఏంటంటే నెక్స్ట్ వాచ్ పేజ్ ఇట్లా వచ్చినప్పుడు మన యాడ్ అనేది డిఫాల్ట్గా వస్తుంది అనమాట. అంటే యూజర్ని కన్ఫ్యూజ్ చేయకుండా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద యాడ్. ఓకే, నౌ where do you want to your ad appear? ఎక్కడ appear అవ్వాలి? యూట్యూబ్ అండ్ గూగుల్ వీడియో పార్ట్నర్ సైట్సా లేకపోతే ఓన్లీ ఆన్ యూట్యూబా? సో వీడియో పార్ట్నర్ సైట్స్ అంటే ఏంటి? వీడియో పార్ట్నర్స్ ఎక్స్టెండ్ ద రీచ్ ఆఫ్ వీడియో యాడ్స్ టు ఏ కలెక్షన్ ఆఫ్ సైట్స్ అండ్ యాప్స్ ఇన్ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. ఇంక్లూడ్ వీడియో పార్ట్నర్స్ విల్ హెల్ప్ యూ రీచ్ న్యూ ఆడియన్స్ అవుట్ సైడ్ ఆఫ్ యూట్యూబ్. ఓకేనా? అంటే ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ కనుక సక్సెస్ అవ్వాలి అంటే ఒక వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలి అంటే మనం ఎప్పుడు కూడా ఏంటంటే యూట్యూబ్ అండ్ అదర్ పార్ట్నర్స్, గూగుల్ తాలూకు అదర్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వీడియో ప్లాట్ఫామ్స్ ప్రొడక్ట్స్. ఓకే, అంటే కొన్ని బ్లాగ్స్లో కొంతమంది వీడియోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో అక్కడైనా మన యాడ్ ఎప్పీర్ అవ్వచ్చు. లేదు ఓన్లీ యూట్యూబ్లో కావాలి అంటే ఇక్కడైనా పెట్టవచ్చు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? సో దిస్ ఈస్ హౌ. మొబైల్ ఎట్లా వస్తుంది, డెస్క్టాప్లో ఇవ్వండి ఎలా వస్తుంది అనమాట. అలాగే గూగుల్ వీడియో పార్ట్నర్స్లో ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇవ్వండి డెస్క్టాప్లో. ఓకే, దిస్ ఇస్ వాట్ యూట్యూబ్. సో ప్రివ్యూ ఆన్ మొబైల్, డెస్క్టాప్, ప్రివ్యూ యాడ్. చూడండి మనకి ప్రివ్యూ చూపిస్తుంది ఇక్కడ. చూసారా మన యాడ్ అనేది ప్రివ్యూ ఇవ్వండి ఇలా వస్తుందండి మన వీడియో అనేది. చూసారా దిస్ ఇస్ ఎ డెమో వీడియో అని చెప్పేసి కనిపిస్తుంది మనకి. ఓకేనా? సో ఇట్లా మనకి డెమో వీడియో అనేది ఇక డిఫాల్ట్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ యూట్యూబ్ అండ్ ఆఫ్టర్ వ్యూవర్స్ క్లిక్ యువర్ యాడ్, వే డూ యూ వాంట్ టు సెండ్ దెమ్? సో యాడ్ క్లిక్ చేస్తారు కదా, స్కిప్ ఉంది, డైరెక్ట్గా ఈ యాడ్ మీద క్లిక్ చేశారు. వాడు ఎక్కడికి రావాలి? ఎక్కడికి వస్తాడు? డెఫినెట్గా నా డెస్టినేషన్ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాను అనమాట. ఓకేనా? సో ఏదర్ ఇక్కడికి రావచ్చు, లేదు అంటే డైరెక్ట్గా బూట్ క్యాంప్స్ అనే ఒక వెబ్సైట్ ఉంది కదా, ఓకే, డెస్టినేషన్ యూఆర్ఎల్ అనేది మీరు ఏదైనా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఓకే,
బట్ ఏంటంటే ఇట్ షుడ్ బి లైక్ ఇట్ షుడ్ బి అండర్స్టాండబుల్, క్లియర్గా అర్థం అవ్వాలి ఆ ల్యాండింగ్ పేజ్ ఎక్కడికి వెళ్ళాలి. చూసారా, ద నెక్స్ట్ స్టెప్ ఈస్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? కంటిన్యూ. సో వీడియో యాడ్ అయిపోయింది. ద నెక్స్ట్ ఆప్షన్ లొకేషన్. సో వేర్ ఐ వాంట్ టు టార్గెట్ ద ఆడియన్స్. సో విశాఖపట్నం నుంచి నాకు కావాలి. సో విశాఖపట్నం, ఓన్లీ విశాఖపట్నం పెట్టాను. ఓకే, లేదు నాకు భీమవరం నుంచి కావాలి అనుకోండి, భీమవరం. ఓకే, అండ్ ఇంకా నాకు విజయవాడ నుంచి కావాలి అనుకోండి, విజయవాడ. అండ్ నాకు కాకినాడ నుంచి కావాలి అనుకోండి, కాకినాడ. అండ్ నాకు రాజమండ్రి నుంచి కావాలి, అలాగే విజయనగరం నుంచి కావాలి. విజయనగరం ఉండదు అనుకుంటా. ఓకే, అర్థమైందా? సో ఇలా ఐఎమ్ యాడింగ్ ద లొకేషన్ అండ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? చూసారు ఇక్కడ వీక్లీ రీచ్ ఎస్టిమేట్ చూపిస్తున్నాడు. ఇంతమందికి మీ మీ వీడియో అనేది ఇంతమందికి కనిపిస్తుంది అంటే ఇన్ని వ్యూస్ రావచ్చు, యావరేజ్గా ఇంత కాస్ట్ పడవచ్చు. ఎప్పుడు కూడా యూట్యూబ్ యాడ్స్, యూట్యూబ్ ఛానల్ అడ్వర్టైజ్మెంట్స్ కాస్ట్ అనేది ఇట్స్ వెరీ లో, చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ద అదర్ ఆడియన్స్. ఓకే, అండ్ demographics male and female. Now I want to target only 25 to 34 and 18 to 24. వీళ్ళే నాకు కావాలి. అండ్ పేరెంట్షియల్ స్టేటస్, పేరెంట్స్ కావాలా? నో, ఐ డోంట్ నీడ్ పేరెంట్స్. ఓకే, మేబీ పేరెంట్స్ అయినా పెట్టవచ్చు, చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఇంటెంట్. వాట్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ డూ యువర్ కస్టమర్స్ ఇంటెంట్ టు బై? కీప్ కస్టమర్స్ ఇంటెంట్ యాజ్ బోర్డ్ యాజ్ పాసిబుల్. రీచ్ మోర్ పీపుల్ హూ ఇంటెంట్ టు బై. అంటే ఏంటంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ కావాలి? మన సర్వీసెస్ ఎవడైతే కొంటాడో వాడే కావాలి. సో అక్కడ మనం అదే పెట్టాం. అండ్ ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కేటగిరీస్ పెట్టొచ్చు? ఫుట్వేర్, ఉమెన్, అపియర్స్, ఇవి ఏవి కావు, ఇవన్నీ మనకు సంబంధం లేని, రైట్? అట్లాగే ఆటో వెహికల్స్ కాదు, ఎడ్యుకేషన్. సో ఇక్కడ పెట్టాలి. స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్స్ కాదు. So you can add internship option. Software, education jobs పెట్టొచ్చు, టెస్ట్ ప్రిపరేషన్ అండ్ ట్యూటరింగ్ మేబీ పెట్టొచ్చు. సో ఇట్లా యూ కెన్ యాడ్ కంటిన్యూ ఆప్షన్. సో బడ్జెట్ మనం ఎంత పెట్టొచ్చు చూద్దాం. సో లెట్స్ గో విత్ 100. ఓకే, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఎనీవే, లైక్ వీ వెంట్ టు బ్యాక్ ద గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్. ఓకేనా? సో గైస్ ఇట్లా ఉంటుందన్నమాట. ఏదైనా మనం ఒక వీడియో మార్కెటింగ్ క్యాంపెయిన్ చేయాలి అనుకున్నా, మనీ సంపాదించాలి అనుకున్నా, దిస్ ఈజ్ వాట్ ద ఇన్ డెప్త్ ప్రోగ్రామ్ ఆఫ్ యూట్యూబ్ ఆప్టిమైజేషన్. ఓకే, సో మీకు స్టూడెంట్స్కి ఎంతవరకు మనం చెప్పాలి అన్న కాన్సెప్ట్లో మీకు డీటెయిల్డ్ వేలో ఒక క్లారిటీ ఇచ్చారనమాట. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? Okay, hope you guys understand this YouTube session. So I'm going to tell you about App Store optimization topic. So App Store optimization అనేది ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాను మీకు. Okay, 1 second guys, I'll be come back.
Okay, guys, I'm telling you about App Store optimization topic, and it's very, very important. So basically, app stores and every, like, there are different type of app stores untai, like, Play Store, iOS, Amazon App Store, BlackBerry App Store, Windows App Store. Okay, so Microsoft Store antaru or Windows App Store antaru. This is called BlackBerry App Store, and what we call Amazon App Store. See, this is what Amazon App Store, and this is Apple iOS App Store, and finally Google Play Store. Okay, సో బేసికలీ ఒక యాప్ స్టోర్ అనే కాన్సెప్ట్ ఎందుకు చేస్తాం అంటే, యాప్ స్టోర్ ఇప్పుడు ఏదైనా మనం ఒక గూగుల్ ప్లేలో ఒక మొబైల్ యాప్ ఉందబ్బా, సో మీరు ఇక్కడ ఏదైనా చెక్ చేసినప్పుడు మీకు యూ కెన్ ఫైండ్ లాట్స్ ఆఫ్ యాప్స్ హియర్. మీరు హలో యాప్ అని ఇక్కడ చాలా ఉంటాయి. నేను బై క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేశాను, బై క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ అని సెర్చ్ చేశాను. చేసినప్పుడు నా యాప్ ఇక్కడ రావాలి కదా టాప్లో, ఇక్కడ ఎక్కడో ఎందుకు వస్తుంది లాస్ట్ పేజ్లో? ఓకే, సో ఇక్కడ ఎక్కడో కాకుండా ఇలా నా యాప్ అనేది సర్చ్ చేయగానే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నిఘా యాప్ అని ఉంది. నిఘా, ఇదిగోండి, ఇది ఉందా? ఈ నిఘా యాప్ అనేది ప్రీవియస్గా ఇప్పుడు ఎవరైనా ప్లే స్టోర్కి వెళ్ళి నిఘా యాప్ అని సెర్చ్ చేసి వచ్చేది కాదు, బికాస్ దే డిడ్ నాట్ ఇంప్లిమెంటెడ్ యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాప్. సో అవర్ డిజిటల్ ఐటీ హబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ హెల్ప్ Andhra Pradesh government Niga app to get it on the app store. On if someone is searching for Niga also, our website, our app would come on top. Okay, now see guys, app stores ఇప్పుడు నేను చెప్పాను కదా, an online marketplace where users of smartphones and other mobile devices can browse, purchase and download applications or apps. We call it as applications or apps under mobile apps and mobile application meaning that augment the capabilities of their devices. While Apple Inc. created original app store for iPhone apps. సో ఇప్పుడు ఎవరైతే ఐఫోన్స్ వాడుతున్నారో వాళ్ళు ప్లే స్టోర్కి వచ్చి డౌన్లోడ్ చేసుకోలేరు, ఎందుకంటే యాపిల్ హ్యాస్ క్రియేటెడ్ ద కాల్ యాపిల్ స్టోర్, దట్ ఈస్ ఐఫోన్ యాప్స్ అన్నమాట. అండ్ క్లెయిమ్స్ కాపీరైట్ టు ద టర్మ్, అంటే ఇప్పుడు యాప్ స్టోర్ అనేది ఇప్పుడు ఎవరైనా పెట్టేయచ్చు. సో అందుకోసం ఏం చేసిందంటే కాపీరైట్ ఇష్యూస్ లేకుండా కాపీరైట్స్ అనేవి తీసుకుందనమాట. ఓకే, ఆన్లైన్ స్టోర్ సెల్లింగ్ మొబైల్ యాప్స్ ఫర్ ద అదర్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఆల్సో రిఫర్డ్ యాజ్ యాప్ స్టోర్స్. ఓకే, ఇక్కడ మీకు చూపించాను కదా యాప్ స్టోర్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్ స్టోర్స్. వన్ ఈస్ iOS యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్, బ్లాక్బెర్రీ స్టోర్, విండోస్ స్టోర్ అండ్ అమెజాన్ యాప్ స్టోర్. ఓకే, so these are the different types of app stores, and app published on various platforms. Apps అనేవి మీకు వేరే వేరే ప్లాట్ఫామ్స్లో పబ్లిష్ అవుతూ ఉంటాయి. అంటే ఆన్ అన్ యావరేజ్ 3000 అరౌండ్, అంటే 3000 ప్లస్ న్యూ యాప్స్ పబ్లిష్డ్ ఎవ్రీ డే ఆన్ ఆండ్రాయిడ్, iOS అండ్ విండోస్ మొబైల్ యాప్. అంటే ఏంటి, 90 న్యూ డెవలపర్స్ పబ్లిష్ అన్ యాప్, అంటే ఏంటంటే 90 అవ్వచ్చు, 90 ప్లస్ అవ్వచ్చు యాప్ ఆన్ iOS ఈచ్ డే. అంటే ఏంటంటే గూగుల్ ప్లే స్టోర్లో ఇప్పుడు ఉన్నాయి కదా, ఇక్కడ యాప్స్ అనేవి ఇవన్నీ ఎవరు ఇన్స్టాల్ చేస్తారు అంటే, ఇన్స్టాల్ చేయడం యూజర్ చేస్తారు, బట్ ఇట్లాంటి ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేయాలి అంటే ఓన్లీ డెవలపర్ కెన్ డూ దిస్ జాబ్. అంటే మొబైల్ యాప్ డెవలపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేస్తారనమాట. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యువర్ యాప్ టు గెట్ లాస్ట్ ఇన్ ద కాంపిటీషన్. అంటే ఇప్పుడు డెవలపర్ జస్ట్ నార్మల్గా పెట్టేసి వదిలేస్తాడు, బట్ ఇఫ్ యూ వాంట్ మోర్ బ్రాండింగ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఇట్ ఆన్ ప్లే స్టోర్ ఇన్ ఏ ప్రాపర్ వే ఫర్ యువర్ కీవర్డ్స్,
then you have to implement ASO, the concept called App Store Optimization. Okay, now itla vaste emoutundi, you can get more installs. Okay, ఈ నిఘా యాప్కి మనం ఎవరైతే డిజిటల్ హబ్ టీమ్ వర్క్ చేశారో వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద డౌన్లోడ్స్ ఫ్రమ్ 0 to 10,000 plus very at the earliest age. Okay, so we only like my team only has implemented this, సజెస్ట్ చేశారు వాళ్ళకి ఇట్లా పెట్టండి, ఈ టెక్స్ట్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేసిందే లైక్. ఓకే, సో ఇలా పబ్లిష్ చేయాలి అంటే ఒక ప్లే స్టోర్లో యాప్ని ఫ్రీగా చేయొచ్చా? ఫ్రీగా చేయలేం. వాట్ యూ నీడ్ టు డూ, ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ యువర్ mobile app on Google Play Store, you have to pay to the Google Play Store option around 7,000 or 5,000 to 7,000 rupees per year to update your app on Google Play Store or iOS, that is called iPhone store anamata. Okay, and basically what is meant by App Store optimization? App Store optimization is altering the App Store title and its keyword to gain a higher ranking in search results on App Store. Ante this is what the title of the mobile app. This is the title of mobile app and this is the description of the mobile app. Ante మీరు ఇక్కడ రాసే టైటిల్లోనూ మీ టార్గెటెడ్ కీవర్డ్ ఉండాలి, మీరు ఇక్కడ రాసే డిస్క్రిప్షన్లో కూడా టార్గెటెడ్ అండ్ ఫోకస్డ్ కీవర్డ్స్ అట్లీస్ట్ ఒక 3 to 5 ఉండాలి. అర్థమైందా? ఈ టైటిల్ క్యారెక్టర్ లెంత్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ క్యారెక్టర్ లెంత్ ఉంటుంది అండ్ ట్యాగ్స్ అనేవి మీరు ఎలా పడితే అలా పెట్టడానికి లేదు. యూ షుడ్ ఆల్వేస్ క్యాప్చర్డ్ యువర్ థింగ్స్ ఆన్ ఏ రైట్ వే. ఎందుకంటే మీరు యాప్ స్టోర్లో టాప్లో రావాలి అంటే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్. And now, App Store optimization is a process of improving the visibility of mobile apps such as iPhone, iPad, Android, or Windows Phone app in App Store such as iTunes or Google Play or Android. Okay, App Store optimization is closely related to the search engine optimization. Okay, ఒక వెబ్సైట్కి ఎట్లా అయితే SEO చేస్తారో టాప్లో రావడానికి గూగుల్లో, అట్లాగే ASO అనేది కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకు? ఇట్లాంటి ప్లే స్టోర్ iOS స్టోర్లో మీ యాప్ అనేది టాప్లో రావాలి అంటే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ASO, యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ కాన్సెప్ట్, యాజ్ లైక్ SEO, search experience optimization. Okay, specifically App Store optimization includes the process of ranking highly in App Store search results. అంటే ఏంటంటే ఈ ASO ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేస్తున్నారు చూడండి, క్రెడిట్ కార్డ్. సార్ క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేస్తే ఏమేమి వచ్చాయి, రైట్? సో సీ మోర్ చూద్దాం. అప్లై ఫర్ లోన్ అని సెర్చ్ చేశాను అబ్బా. సో చేసినప్పుడు ఇక్కడ ఈ యాప్స్ ఎందుకు వస్తున్నాయి? రిమైనింగ్ యాప్స్ అన్ని టాప్లో రావాలి కదా. అంటే దే హ్యాస్ టు ఇంప్లిమెంట్ App Store optimization concept to their mobile apps, and most 75 to 80% of users are using this App Store optimization concept to grow their mobile apps installs and mobile apps reach on different multiple stores. Okay, now guys, are you understanding the concept of App Store optimization? అర్థమవుతుంది ఏమైనా చెప్పేది? Did you understand, guys? Okay.
Okay, now tell me what is mean by ASO and what are the uses of App Store optimization? Okay, that's great. Wow, very nice. Fine. So now I'm like, I'm going to complete this, what are the metrics of App Store optimization. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత దెన్ మన పెయిడ్ మార్కెటింగ్ కోసం కూడా మాట్లాడదాం. అండ్ ఆఫ్టర్ దట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ యూ అబౌట్, అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి, ఎట్లా మీరు ఎలిజిబుల్ అవ్వాలి, సర్టిఫికేషన్స్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో బేసికల్లీ అసలు యాప్ స్టోర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? with over 3 million mobile apps in the major app stores, getting your app discovered is one of the biggest issues facing mobile app publishers. ఎందుకు అంటే మొబైల్ యాప్ ప్రిపేర్ చేయగా ఇది కాదు, బట్ దానికి డౌన్లోడ్స్ పెంచాలి, రీచ్ పెంచాలి. అంటే ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు నాకు ఒక రీసెంట్గా మాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ నుంచి. లైక్ వాట్ దే ఆస్క్డ్, సార్ వీ నీడ్ 20 lakhs app installs in 1 month. Yes, we can get it, but we have to put lot of budget to get the more app installs, and also we have to implement SEO part for SEO for the mobile app lo ASO SEO rendu kalipi implement cheste then we can get it. Okay, so alage now more apps are discovered through search than ఎనీ అదర్ మెథడ్. ఎందుకంటే ఎవరైనా సరే చెక్ చేయాల్సింది ప్లే స్టోర్లోనే చెక్ చేస్తారు, రైట్? లేదు అంటే మహా అయితే గూగుల్లో చెక్ చేస్తారు. ఓకే, నౌ వై యాప్ స్టోర్ సర్చ్ వర్క్స్. ఓకే, why app store search matters. For an average app, search actually makes up the vast majority of installs. అంటే 12% of daily active users, DAU అంటారు వాళ్ళు. ఓకే, డైలీ యాక్టివ్ యూజర్స్ search for apps daily. 50% of DAU search for apps weekly, and Google sees 6 million unique phrases. అంటే ఏంటంటే 6 million types of people are searching for the mobile apps. అంటే డిఫరెంట్ నేమ్స్తో యాప్ స్టోర్ని యూజ్ చేస్తున్నారంట పీపుల్. గూగుల్లో కానీ ప్లే స్టోర్లో కానీ 6 million పీపుల్ చెక్ చేస్తున్నారంట. ఓకేనా? అండ్ అంటే మీరు ఈ యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ కాన్సెప్ట్ అనేది స్టూడెంట్స్కి ఇంపార్టెన్స్ తెలియజేయాలి. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మార్కెట్ మొత్తం అంతా కూడా ఈ కామర్స్ అండ్ వాట్ వీ కాల్ యాప్స్, మొబైల్ యాప్స్, రైట్? అంటే ఇప్పుడు మీరే ఒక ఈ కామర్స్ ప్రోడక్ట్ ఒకటి తయారు చేశారు, ఏదో ఒక లోకల్ ప్రోడక్ట్ తయారు చేసి దానికి ఈ కామర్స్ వెబ్సైట్ తయారు చేశారు. దెన్ ఆఫ్టర్ వాట్ నీడ్ టు డూ అంటే
you have to develop the mobile app. So mobile app develop చేసిన తర్వాత ఏం చేయాలి? You have to improve the installs for the mobile app. Then only you will get lots of audience. Okay. Now, App Store optimization లో what are the things you need to know? అంటే యాప్ టైటిల్ అంటే చూపిస్తా చూడండి. Let's say for example ఈ యాప్ వచ్చింది కదా. See guys, this is called the app title. This is called app description. This is called app icon and app screenshot. App screenshots అంటే ఏంటి అంటే ఇవి app screenshots. Let's say you know యాప్ స్క్రీన్ షాట్స్ అంటే ఇవి ఇట్లా అంటే మన మొబైల్ యాప్లో స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సైన్ అప్ అవ్వగానే ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ప్రాసెస్ ఏమేమి ఎంటర్ చేయాలి, ఇట్లా మనం ఇవన్నీ అట్లీస్ట్ ఒక 5 to 7 వరకు ఆర్ 5 to 10 వరకు మనం యాప్ స్క్రీన్ షాట్స్ని పెట్టాలి. ఆ స్క్రీన్ షాట్స్ ఏంటంటే హౌ యువర్ మొబైల్ యాప్ వర్క్స్ అన్నట్టు. అండ్ ఫైనల్లీ కేటగిరీ, వాట్ ఈస్ ద కేటగిరీ ఆఫ్ యువర్ మొబైల్ యాప్? యూ హ్యావ్ టు మెన్షన్ ద కేటగిరీ. కేటగిరీ అంటే ఏంటి, అసలు ఇది ఈ యాప్ దేనికోసం అనేది మనం కేటగిరీ అనేది పెట్టాలన్నమాట. ఓకేనా? అండ్ కీవర్డ్స్, యూ హ్యావ్ టు ఎంటర్ ద కీవర్డ్స్. అంటే ఏంటంటే మనకి బ్యాక్ ఎండ్లో ఎవరైతే యాప్ అప్లోడ్ చేస్తారో మనం వాళ్ళకి ఇవన్నీ సజెస్ట్ చేయాలి. మన కీవర్డ్స్ అంటే ఏంటి, ఇప్పుడు డిస్లైట్ హబ్కి యాప్ ఉంది అనుకోండి, ఏం పెడతాం? డిస్లైట్ హబ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ యాప్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా, ఇట్లాంటి కీవర్డ్స్ అన్నిటిని కూడా నేను మెటాడేటాలో ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ ఫైనల్లీ గూగుల్ ప్లే ఓన్లీ యాప్ టైప్ అంటే ఏంటంటే గూగుల్ ప్లేలో మనం ఇట్లాంటివన్నీ మనం చేయొచ్చు. అండ్ యాప్ రివ్యూస్, యాప్ రేటింగ్స్, యాప్ డౌన్లోడ్స్, దీస్ ఆర్ ద కీ మెట్రిక్స్ అనమాట. ఓకేనా? అంటే ఏంటంటే గూగుల్ ప్లేలో మనకి యాప్ టైప్ అని ఏంటో అడుగుతాడు, యాప్ యూట్యూబ్ డెమో ఇవ్వాలి. ఎందుకంటే మనకి డెమో అనేది క్లియర్గా మనం సబ్మిట్ చేయాలి ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద యాప్ రివ్యూస్, యాప్ డౌన్లోడ్స్ అండ్ వాట్ వీ కాల్ ద అదర్ ఆప్షన్ యాప్ రేటింగ్స్. రేటింగ్స్ అంటే ఏంటి? 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం. రివ్యూస్ అంటే రివ్యూస్ రాయడం. అట్లాగే డౌన్లోడ్స్ అనేవి, ఇన్స్టాల్స్ అనేవి పెంచారు. వీ కాల్ ఇట్ యాజ్ యాప్ ఇన్స్టాల్, API, యాప్ ఇన్స్టాల్. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, యాప్ టైటిల్ అనేది దేనికి పెడతాం అనేది ఇక్కడ నేను డీటెయిల్డ్గా రాశాను. యాప్ టైటిల్ దేనికోసం రాస్తామంటే బ్రాండింగ్. మీ బ్రాండ్ నేమ్ అనేది డిఫాల్ట్గా యాప్ కీలో ఉండాలి. అండ్ ఇంక్లూడ్ యువర్ కీవర్డ్ ఇన్ టైటిల్. సో బేస్డ్ ఆన్ ద టాప్ 25 keyword ranking positions, it was calculated that an app which includes keyword in its title is ranked 10 points. అంటే ఏంటంటే యాక్చువల్లీ we took this resources from other websites అనమాట, వెదర్ అనలిటిక్స్ డాష్బోర్డ్స్. అంటే వీడు ఏం చెప్తున్నాడు అంటే ర్యాంకింగ్ పొజిషన్స్ అనేవి చాలా వరకు కూడా మనం రాసే యాప్ టైటిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ యాప్స్ నౌ కంటైన్ సమ్ సార్ట్ ఆఫ్ కీవర్డ్ ఇన్ దేర్ టైటిల్. అంటే ఈ కీవర్డ్ చాలా వరకు కూడా మనం రాసే టైటిల్లోనే ఫోకస్డ్ కీవర్డ్ అనేది ఉండాలి. అండ్ బిగ్గర్ బ్రాండ్స్ టు ఆప్టిమైజ్ ఇన్ ద టైటిల్. అంటే జీమెయిల్ ఉంది, ఈమెయిల్ ఫ్రమ్ గూగుల్, స్కైప్ ఉంది, ఫ్రీ IMN వీడియో కాల్స్, డిస్లైట్ హబ్ అని ఉంది, సింప్లిఫైయింగ్ బిజినెసెస్. సో అట్లాగే ప్రతి కంపెనీకి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది కదా. సో అట్లా మనం కూడా మన ట్యాగ్ లైన్ కూడా మనం యాడ్ చేయాలి ఆ టైటిల్ పెట్టినప్పుడు. అండ్ యాప్ నేమ్ ఇన్ యాపిల్ యాప్ స్టోర్ కెన్ బి 255 characters long, but the user can see only up to 35 characters in their phone. For Android, maximum character app title is 30. అంటే
మీరు ఇక్కడ రాసే యాప్ టైటిల్ అనేది ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి 30 క్యారెక్టర్స్. ఓకే. అండ్ యునో ఐఓఎస్లో ఎట్లా ఉంటుందంటే యూ కెన్ యాడ్ అప్ టు 255 క్యారెక్టర్స్ అనమాట. ఓకే. నౌ యాప్ టైటిల్ బిజినెస్ కార్డ్ రీడర్ యాప్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ యునో లైక్ వీ టు అన్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నామండి. మా ఫోకస్డ్ కీవర్డ్ ఇక్కడ ఆల్రెడీ పెట్టాం చూసారా. సేమ్ ఇప్పుడు నిఘా యాప్కి ఎట్లయితే చూపిస్తున్నానో సేమ్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తాం, ఐకాన్ అండ్ టార్గెటెడ్ కీవర్డ్స్ ఏంటి, టైటిల్ ఏంటి, వాట్ ఈస్ ద కేటగిరీ ఆఫ్ మై యాప్, ఇవన్నీ కూడా సి గైస్ వినడానికి కొంచెం మీన్ యూనో ఫన్నీగా ఉన్నా బట్ యూ షుడ్ ఇంప్లిమెంట్ దిస్ వే ఓన్లీ, then only you will get lots of traffic to your app. App description, the intro lines are what's shown to the users before they click more to expand the description at the phone. అంటే బేసిక్గా ఇప్పుడు మనం రాసే ఇంట్రడక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో మన ఫోకస్డ్ కీవర్డ్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి. అండ్ show your best writing skills in the initial paragraph with making appeal, marketing appeal. అంటే ఏంటంటే యూఎస్పి, యూజర్ సెల్లింగ్ పాయింట్, అంటే మన యూజర్ సెల్లింగ్ పాయింట్ ఏంటనేది ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మనం పెట్టేయాలి యాప్లో. అండ్ యువర్ యాప్ ఈజ్ ఐడియల్ ఫర్ డిక్లరేషన్, ఏ షార్ట్ స్నిప్పెట్ ఆఫ్ యాప్ ఏ మస్ట్ హ్యావ్ ద ట్రావెలర్స్, అంటే ఏంటంటే మన ట్యాగ్ లైన్స్ అనేవి డిఫాల్ట్గా మనం ప్రమోట్ చేయాలి అని చెప్తున్నాడు. ఓకే. అండ్ రీజన్స్ టు డౌన్లోడ్, అసలు ఈ యాప్ అనేది ఎందుకు డౌన్లోడ్ చేయాలి అండ్ ఎంతమంది ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు. ఓకే. అండ్ 4000 క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఎక్కడ బోత్ యాపిల్ యాప్ స్టోర్ అండ్ గూగుల్ ప్లే స్టోర్లో యూ కెన్ యాడ్ అప్ టు 4000 క్యారెక్టర్స్. ఇగోండి ఇట్లా ఉంది కదా, ఇక్కడ యాప్ అనేది ఇక్కడ మీరు రాసినప్పుడు you can add up to 4000 characters within the description. ఈ డిస్క్రిప్షన్ టాప్లో ఎప్పుడు కూడా మీ ఫోకస్డ్ కీవర్డ్ ఉండాలి. అట్లాగే యూఎస్పి, యూజర్ సెల్లింగ్ పాయింట్, యువర్ బిజినెస్ యూజర్ సెల్లింగ్ పాయింట్ అనేది కూడా మనం పెట్టగలగాలి. ఓకే. అండ్ యాప్ ఐకాన్, యాప్ ఐకాన్ అంటే ఏంటి, ఇవ్వండి ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ ద యాప్ ఐకాన్. నౌ ఇది ఎలా ఉండాలి, యువర్ ప్రొడక్ట్ ఐకాన్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ సక్సెస్. Make sure your icon or logo clearly and creatively express your app. చూసారా ఇక్కడ నిఘా అంటే ఏంటి చూసారా, ఐ ఉందా ఈ నిఘాలో ఐ. సో ఇలా క్రియేటివ్గా ఉండాలి అని చెప్తున్నాడు. సో మేక్ షూర్ యువర్ ఐకాన్ ఆర్ లోగో క్లియర్లీ అండ్ క్రియేటివ్లీ ఎక్స్ప్రెస్ యువర్ యాప్. డోంట్ ఇంక్లూడ్ ద వర్డ్స్, డోంట్ స్టాండర్డ్ గ్లాస్, సింపుల్ ఈజ్ గుడ్, సింపుల్ ఈజ్ క్లియర్, స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్, ఐకాన్ ఆర్ యాప్ కన్సిస్టెన్సీ. ఇట్లా ఏదైతే మనకు ఉందో ఐకాన్లో క్లియర్ కట్గా చూడగానే అర్థం అవ్వాలి యూజర్కి. ఓకే. ఇట్స్ లైక్ నిఘా అంటే ఏంటి, వాచింగ్, లైక్ ఐస్ వాచింగ్ టైప్, రైట్. సో అలాంటిది మన ఐకాన్ అనేది ప్రిపేర్ చేసినప్పుడు డిజైనర్కి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఫర్ బిజినెస్ యాప్స్ కీప్ ద ఐకాన్ కన్సిస్టెంట్ విత్ ద రెస్ట్ ఆఫ్ యువర్ బిజినెస్ లోగోస్, కలర్స్ అండ్ స్టైల్. ఓకే. అర్థమైందండి. ఫర్ గేమ్స్ మేక్ షూర్ యువర్ ఐకాన్ రిఫ్లెక్ట్స్ ఎ కీ ఎలిమెంట్ ఆఫ్ యువర్ గేమ్. అంటే ఇప్పుడు మీరు ప్లే స్టోర్లో అబ్జర్వ్ చేస్తే చాలా వరకు లెఫ్ట్ సైడ్లో గేమ్స్ అని ఉంటాయి. ఇఫ్ యూ గైస్ అబ్జర్వ్ ఆర్ నాట్, అంటే ఏంటంటే గేమ్స్ అంటే ఏంటి, గేమ్స్ యాప్స్ ఎప్పుడు కూడా అది క్లియర్గా గేమ్ అని తెలియాలి జనాలకి చూసినప్పుడు, అవునా. సో దట్ వే యూ హ్యావ్ టు క్రియేట్ ద యాప్ ఐకాన్. ఇవన్నీ ఏంటంటే మనం చెయ్యం, మనం యాప్ డెవలపర్కి సజెస్ట్ చేయాలి. And I'm talking about the screenshots. Display some eye-catching screenshots your app in action. అంటే ఏంటంటే ఇక్కడ మీరు పెట్టే ఐకాన్స్ ఉంటాయి కదా, లైక్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ యువర్ యాప్. అంటే మీ యాప్ స్క్రీన్ షాట్స్ చూడగానే వాటికి అర్థం అవ్వాలి, ఓకే ఇంత సింపుల్గా ఉంటుందా నావిగేషన్ అనేది, అవునా. సో యూ హ్యావ్ టు క్రియేట్ the clear-cut detailed screenshots for the app. The App Store allows you to
upload 5 screenshots of your app. Be sure to use every single one. అంటే ఏంటంటే మనం యాప్ స్టోర్లో పెట్టే స్క్రీన్ షాట్స్ అనేవి యూజర్కి రీడబుల్గా ఉండాలి, అంటే వాడు చూడగానే అర్థమయ్యేటట్టు. ఓకేనా? అండ్ ఆల్సో యూ హ్యావ్ టు యాడ్ సమ్ సింపుల్ టెక్స్ట్, గ్రాఫిక్స్ ఇట్లా. ఓకే, ఇవ్వండి చూసారా పిజ్జా హట్ ఎట్లా పెట్టాడో, ఇలా కార్డ్ రీడర్ యాప్ చూడగానే అర్థమయ్యేటట్టు. అండ్ ఫైనల్లీ కీవర్డ్ ఫీల్డ్. మీరు ఒక యాప్లో బ్యాక్ ఎండ్లో డెవలపర్కి కీవర్డ్స్ యాడ్ చేసినప్పుడు, ఓకే, ఇట్లా మనం iOSకి 100 క్యారెక్టర్స్ లిమిట్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనం స్టూడెంట్స్కి బేసిక్ లెవెల్లో వాళ్ళకి చెప్పగలిగితే, ఓకే, సో నెక్స్ట్ వాళ్ళు ఎంటర్ప్రీనర్గా కానీ లేకపోతే జాబ్కి వెళ్ళినప్పుడు కానీ, సో ఇలా డీటెయిల్డ్ వేలో వాళ్ళు ఇవి నేర్చుకుంటారు అనమాట. ఓకేనా? అంటే 100 క్యారెక్టర్స్ ఫీల్డ్ ఉంటుంది కీవర్డ్స్ యాడ్ చేయాలి అంటే. అంటే మనం ఏం చేయాలి కీవర్డ్స్ యాడ్ చేసినప్పుడు? యూ షుడ్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ రిలవెన్సీ, సర్చ్ వాల్యూమ్ అండ్ డిఫికల్టీ. సో ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్ అంతా ఒకలాగే ఉందా అనిపించవచ్చు, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, so keyword tools I have already told you guys. Searchman, Mobile Dev HQ, Sensor Tower, Google Keyword Plan. So these are the different type of keyword tools. Okay guys, I'm sending the PPT right away. PDF లో పంపిస్తున్నా మీ అందరికి. మీ ఇక్కడ గ్రూప్లో పంపించేస్తా, ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయింది. ఓకే, సో కీవర్డ్ ప్లానర్లో ఎట్లా మీరు కీవర్డ్స్ చెక్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ చెక్ చేయాలి, ఏ టూల్లో ఎలా ఉంటాయి అనేది డీటెయిల్డ్ వర్షన్లో మీకు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఓకే, ఇవ్వండి ప్రతిదీ మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, గూగుల్ ప్లే స్టోర్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే, యాప్స్లో 2 మెయిన్ కేటగిరీస్ ఉంటాయి. వన్ ఈజ్ అప్లికేషన్స్ అండ్ అదర్ వన్ ఈజ్ గేమ్స్. ఇవ్వండి ఇక్కడ మీరు చూస్తే applications and games, right? And app YouTube demo, upload a YouTube video that highlights all the best parts of your app. మీరు ఏ మొబైల్ యాప్ అయినా చూడండి, ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా ఒక డెమో వీడియో పెడుతున్నారు యాప్ కోసం. సో యూ హ్యావ్ టు అప్లోడ్ ఇట్ యాజ్ ద స్క్రీన్ షాట్. లెవరేజ్ గూగుల్ ప్లస్. సో బేసికలీ ఏంటంటే ప్రతి యాప్ కూడా గూగుల్ ప్లస్ ప్లగిన్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఓకేనా? అది ఎందుకు అంటే యూ కెన్ గెట్ ఇట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ ద విజిబిలిటీ మోర్. సో దీస్ ఆర్ ద యాప్ రివ్యూస్ అండ్ రేటింగ్స్. అని చూసారా, రేటింగ్స్ అనేది 3 స్టార్ ఇచ్చాడు, బట్ యూ షుడ్ రైట్ ద రివ్యూ అనమాట. ఓకే, ఇట్లా యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద రివ్యూస్ అండ్ రేటింగ్స్. So ratings are also direct reflection of your mobile app's performance. People will almost always download an app that has high percentages of positive ratings. ఎందుకంటే ఇట్లా పాజిటివ్ రేటింగ్స్ రావాలి అంటే you have to do lot of things, not only organic way, you can do it on paid way as well. And finally, conclusion part of the ASO. Okay, we need to invest more time and effort to get the app on top of Google. Okay, it takes time, but it will come. Then again, we have to implement the right strategy. And the other one would be, ASO is a useful set of techniques used to increase the discoverability through keywords complementary. అంటే ఏంటంటే వీటి చెప్పే పాయింట్ ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఏదైనా యాప్ చూస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాళ్ళు ఏ టైటిల్ పెట్టాడు, ఏ డిస్క్రిప్షన్ పెట్టాడు. సో యూ కెన్ గెట్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్. Guys, this is what about App Store optimization. Hope you guys understand the App Store optimization concept. So guys, ఇలాంటివన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసి డెవలపర్కి పంపిస్తే
So developer can implement, update it on the mobile app backend. మనం ఈ సజెషన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే తప్ప డెవలపర్ అన్ని ఇంప్లిమెంట్ చేయడు. సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ యూ హ్యావ్ టు నో ద బేసిక్స్ ఆఫ్ ద మొబైల్ యాప్స్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ గైస్? Guys, I would like to discuss one thing with you guys. See guys, I'm talking about the exam now. So guys, see, this is what one platform to get the certificates here, and also other platform would be Skillshop, and నేను మీకు పంపిస్తున్నానండి, డోంట్ వరీ. అండ్ మీ అందరికీ ఇప్పుడు గ్రూప్లో పంపిస్తున్నా, లైక్ ఓకే ఇందులో డాక్యుమెంట్ పంపడం అవుదేమో, నేను డైరెక్ట్ మీ మేనేజర్కి పంపిస్తాను. ఓకే, yeah, see guys, I'm sending the URLs. If you want to, like, you can suggest to the students as well. You got URLs. Okay, 1 second. So these are the URLs help you to get more knowledge on digital marketing, and also you can do lots of certifications here. So మీరు ఇక్కడ సర్టిఫికేషన్స్ కూడా చేయొచ్చండి ఈ స్కిల్ షాప్ ద్వారా. చూడండి ఇక్కడ గెట్ సర్టిఫైడ్ ఆప్షన్ ఉందా, 1 2 3 4 5, okay, 6 7 8 9 10 11 12, okay, almost 12 certifications చేయొచ్చు మీరు గూగుల్ నుంచి. ఓకేనా? See guys, this is what the certifications, the basics. ఇవ్వండి, మీరు సర్టిఫైడ్ అవగానే మీకు ఇక్కడ ఇట్లాగే సర్టిఫికేట్ గూగుల్ ఇస్తుంది అనమాట. ఓకే, ఇవ్వండి. So there are different type of modules. So whenever you are free, you just go through it. Okay, and I'm sending the URL called Skillshop. So these the website URLs which was developed by Google. Okay, and before that అంటే ఇవన్నీ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్స్ చేయడానికి. బట్ బిఫోర్ దట్ మీ ఆఫీస్ ఈమెయిల్ ఐడీస్తో యూ కెన్ డైరెక్ట్లీ సైన్ అప్ హియర్. సైన్ అప్ అయిన తర్వాత ఓకే, so I'm signing up here. See guys, I just signed up on this website. Okay, so you can do the certifications. 1 second. Digital marketing. So you can go through here. You can go through online quiz, I think. Online exam. 1 second. Yeah, see guys, I'm sending this URL as well. So మీ ఆఫీస్ ఐడీస్తో మీరు ప్రతి ఒక్కరు వీటిల్లో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత క్విజ్ మేకర్లోకి వెళ్ళండి. క్విజ్ మేకర్ అంటే ఇవన్నీ ఇట్లా ఉంటుంది. ఇవ్వండి మై క్విజ్ క్విజ్ మేకర్లో ద ఆప్షన్ కాల్. సో ఇది యాక్చువల్లీ ప్రీమియం వన్, బట్ ఫ్రీది కూడా ఉంటుంది. యూ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ యువర్ ఫస్ట్
అసెస్మెంట్ విత్ దిస్. సో అసెస్మెంట్ అనేది మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఓకే, సో యూ కెన్ డైరెక్ట్లీ టేక్ ద టెస్ట్ హియర్. సో మీరు కనుక ఎగ్జామ్స్ పాస్ అయితే ఇవ్వండి, మీకు డీటెయిల్డ్ వేలో ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత యూ కెన్ డైరెక్ట్లీ టేక్ అన్ ఎగ్జామ్. ఓకే, ఇవ్వండి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఏంటంటే బేసిక్ ఎస్సీఓకి, సోషల్ మీడియాకి ఇట్లా టెస్ట్లు కండక్ట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? అండ్ ఈ స్కిల్ షాప్ అని లర్న్ విత్ డిజిటల్ మార్కెటింగ్. సో ఈ రెండు ఉన్నాయి కదా, వీటిలో మీరు సైన్ అప్ అవ్వండి మీ ఆఫీస్ ఐడీస్తో. సైన్ అప్ అయిన తర్వాత గైస్ మీరు ఏదైనా చేయొచ్చు సర్టిఫికేషన్. ఓకే, సో అట్లీస్ట్ మీరు ఒక 1 to 2 hours స్పెండ్ చేయాలి ఎగ్జామ్ రాయాలి అంటే దీంట్లో. సో ఐ టాక్ టు యువర్ మేనేజర్ ఆన్ దిస్. ఓకే, సో మీ మేనేజర్ గారితో నేను మాట్లాడతాను. ఆయనతో మాట్లాడిన తర్వాత విల్ కండక్ట్ ద టెస్ట్ ఆన్ దీస్ థింగ్స్. నేను ఈ రోజు నైట్కి ఒకసారి ఆయనతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలో మనం ఒకసారి ప్లాన్ చేద్దాం. ఓకే, ఓకేనా గైస్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? Okay, so fine, and thank you so much. So we'll have a deep discussion on these certifications, and also I would like to take entire quiz type తీసుకుంటాను మీ అందరితో కూడా. లేదు అంటే నా దగ్గర నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశాను, చూద్దాం హౌ వి గో అనేది. బట్ మీన్ వైల్ యూ హ్యావ్ టు గో టు you have to go through these document first, these websites. These are these are very relevant to um, digital marketing platforms, okay, which was developed by Google. And if you want to take any basic quiz from SEO or anything, you can go through this website. Then you can sign up with your official email ID, so that you will get an access for 15 days. ఈ 15 days లో మీరు సర్టిఫికేషన్స్ కూడా చేసేయచ్చు హ్యాపీగా. ఓకే, అండ్ మీన్ వైల్ నేను ఒక పేపర్ ఇవ్వమంటే నా దగ్గర ఆల్రెడీ ఒక పేపర్ ఉంది, నేను అది మీ అందరికీ షేర్ చేస్తా. ఎనీవే టుడే ఐ నీడ్ టు టాక్ టు యువర్ మేనేజర్ ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. హోప్ యూ ఎంజాయ్ ద సెషన్స్ ఎవ్రీ డే. ఓకే, థ్యాంక్స్ అలాట్. బాయ్, టేక్ కేర్. కనబడలేదు.